బీట్రూట్ శనగల కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా శనగలు ఇలా రాత్రి అంతా నానబెట్టి ఉదయమే ఇలా కుక్ చేసుకోవాలి. కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు. తర్వాత ఒక ఆనియన్ తీసుకొని వేయించుకొని అది వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని బాగా కలిపేసుకుని తర్వాత 2 స్పూన్లు కారం వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని తర్వాత బీట్రూట్ కట్ చేసి పెట్టుకొని బీట్రూట్ ముక్కలు కూడా వేసేసుకొని బాగా కలుపుకొని వాటర్ వేసేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఉడకనిచ్చి తర్వాత దీనికి మసాలా జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగి, ఇలాచి, గసగసాలు, ధనియాలు ఇవన్నీ గ్రైండ్ చేసేసుకోవాలి. తర్వాత ఉడకబెట్టిన శనగలు తీసుకొని శనగలు కూడా ఈ బీట్రూట్లో వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న మసాలా కూడా ఇందులో వేసేసుకుని బాగా కలిపేసేసుకోవాలి. ఇది 10 నిమిషాల పాటు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి.